ఆరో నెల స్కానింగ్ అంటే అవయవాల స్కానింగ్. ఈ స్కానింగ్లో అన్ని అవయవాలు టెస్ట్ చేస్తారు. కానీ ఈ స్కానింగ్ సరిపోతుందా లేదా కొన్ని అవయవ లోపాలు ఉంటాయి, అవి మనకి స్కాన్ ద్వారా తెలియదా? వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈరోజు మన టాపిక్ 6 month స్కాన్ అంటే అనామలీ స్కాన్. టీఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. ఇది 2 రకాలుగా చేస్తాం అనమాట. ఒకటి ఎర్లీ టీఫా, ఒకటి డిలే టీఫా. ఎర్లీ టీఫా అనేది ఏంటంటే కొన్నిసార్లు మనకి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే జన్యు లోపాలు ఉండొచ్చు అని అనుమానం ఉందనుకోండి, వాటిని కాంబినేషన్ విత్ ట్రిపుల్ మార్కర్స్ అనేది అంటే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దాంతో పాటు చేయడానికని ఎర్లీ టీఫా చేస్తాం. ఈ ఎర్లీ టీఫా చేయడం మూలంగా ఒకవేళ గనక 20 వారాల లోపు మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ తెలిస్తే మనం దానికి టర్మినేషన్ కి అవకాశం ఉంటుంది. ప్రాపర్ టీఫా అనేది 20 నుంచి 22 వారాల వరకు చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి అవయవాలు అప్పుడే ప్రాపర్ గా ఫామ్ అయ్యి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అంటే ఒకవేళ గుండె గనక ప్రాపర్ గా మొత్తం ఫామ్ అవ్వకపోతే మనకి డాక్టర్ మళ్ళీ 2 వారాలకి రమ్మని చెప్తారు ఒక ఫీటల్ ఎకో కోసం. దీని లిమిటేషన్స్ గురించి తెలుసుకుందాం. టీఫా అయిపోయింది కదా, ఇంకే ప్రాబ్లమ్స్ ఉండవు అనుకోవడానికి లేదండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేంటంటే ఇవాల్వింగ్ చేంజెస్ అన్నమాట. అంటే రాను రాను కొన్ని అబ్నార్మాలిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయి. కాబట్టి 100% టీఫానే కరెక్ట్ కాదు. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ బర్త్ తర్వాత అంటే పుట్టిన తర్వాత మాత్రమే తెలుస్తాయి. అందుకోసం అని చెప్పి డాక్టర్స్ ప్రతిసారి స్కాన్లో కింద రాస్తారు దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి, ఇది 100% మనకి రిలయబుల్ కాదు అని. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.